ఈరోజు చాలా మంది ప్రార్థనలో బలహీనమైపోతున్నారు, విశ్వాసంలో బలహీనమైపోతున్నారు, పరిచర్లో బలహీనమైపోతున్నారు. అనుభవం పెరిగే కొద్దీ ఆత్మీయత తగ్గిపోతుంది. ఎన్నో ప్రసంగాలు వింటారు, ఎన్నో కూడికలకు అటెండ్ అవుతారు, ఎన్నో సదస్సులకు అటెండ్ అవుతారు, కానీ వారి జీవితంలో ఫలం లేదు. ఒకప్పుడు చేసిన భక్తి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? ఒకప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? ఒకప్పుడు చేసిన పరిచర్య ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? చాలా మంది వాళ్ళ లోకంతో కలిసిపోతున్నారు, లోక ఆశలో చిక్కుకుపోతున్నారు, మరలా విడిచిపెట్టిన పాపంలో పడిపోతున్నారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుని ప్రేమను మర్చిపోతున్నారు, దేవుడితో చేసిన నిబంధనను మర్చిపోతున్నారు, మరలా శరీరాన్ని సంతోషపెట్టుకునే పనులు చేస్తున్నారు. ఒకసారి దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకున్న తర్వాత ఆ తీర్మానం మీదే మన మిగిలిన శాశ్వత జీవితాన్ని కట్టుకోవాలి. ఎవరేమనుకున్నా పర్ల, నిందలు ఎదురైనా, వ్యతిరేకతలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, కన్నీళ్ల గుండా ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు వచ్చినా దేవుని కోసమే మనం నిలబడాలి. అప్పుడే మనం ఫలిస్తాం.